హాయ్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఏపీ నుంచి. ఇంకా డిఎస్సి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా వివరిస్తాం. దయచేసి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ వీడియోకి ఒక 100 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 8/7/2024 రోజు అంటే ఎస్టర్డే ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది, టెట్ షెడ్యూల్. అది డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ డేట్ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతాయి, అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారు అనేది పూర్తిగా వివరంగా అయితే మీకు ఇంతవరకు అయితే తెలుసు. మళ్ళీ కూడా చెప్తున్నా, నోటిఫికేషన్ ఇవ్వడం అయితే 2 తారీఖు రోజు అయితే ఇవ్వడం జరిగిందనమాట. నోటిఫికేషన్ అయితే పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 3/8/2024. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 3/7/2024 రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 3/8/2024 రోజు ఎండ్ కావడం అయితే జరుగుతుందన్నమాట పేమెంట్ అయితే. ఇంకా ఆన్లైన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3/7/2024 నుంచి 3/8/2024 అయితే ఎండ్ అయిపోతుంది. అంటే పేమెంటు ప్లస్ మొత్తం టోటల్ అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఒకే రోజు అనమాట. టోటల్ 8 ఆ రోజు అయితే ఫినిష్ అవుతుంది. 8వ నెల 3 తారీఖు రోజు అయితే ఫినిష్ కావడం జరుగుతుంది. కాబట్టి అందరు గమనించారు. టెట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలు అయితే ఉంటుంది. తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే కాంపిటీషన్ అయితే బాగా హెవీగానే ఉంది ఏపీలో కూడా. అయితే ఒకవేళ వీలైతే ఓపెన్లో 20% అయితే ఉంటుంది కదా, దానికైతే పోటీ పడవచ్చు అనమాట. తెలంగాణ అభ్యర్థులు కూడా వీలైతే అప్లై చేసుకోవచ్చు. 750 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. కాంపిటీషన్ ఏపీలోనే చాలా హెవీగానే ఉంది. ఒకసారి అయితే ఆలోచించుకొని అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే 19/9/2024 రోజు నుంచి అయితే ఆన్లైన్ మాక్ టెస్ట్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. టెట్కు సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అయితే ఆ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అయితే 22/9/2024 రోజు అయితే హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 అనమాట. 3/10/2024 రోజు నుంచి అయితే 3/10/2024 రోజు అయితే ఈ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. 3 తారీఖు 10వ నెల అంటే అక్టోబర్లో స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఎగ్జామ్స్ అయితే. షెడ్యూల్ ప్రకారం అంటే 3 months టైం ఇస్తా అని చెప్పిండ్రు కదా, మొత్తం అయితే 90 రోజులు అని చెప్పిండు. 90 రోజులు అని అంటే 3 నెలలు దీనికి టెట్కి, 3 నెలలు అయితే డిఎస్సికి అయితే టైం అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. దాని ప్రకారం డిఎస్సి కూడా ఏ ఏ ఏ నెలలో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు అనమాట. 20 తారీఖు 10వ నెల 2024 రోజు అయితే ఫినిష్ అవుతాయి మొత్తం ఎగ్జామ్స్ అయితే. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 9:30 నుంచి 2 సెషన్లు ఉంటాయన్నమాట. 12 గంటల వరకు ఒకటి, 2:30 నుంచి 5 గంటల వరకు ఒక సెషన్, ఇట్లా 2 సెషన్లు అయితే ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఇనిషియల్ కీ అయితే వచ్చేసి 4 తారీఖు 10వ నెల అంటే అదే నెలలోనే మరుసటి రోజే ఇనిషియల్ కీ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫినిష్ అవుతాయి కదా, ఆ ఫినిష్ అయిన తర్వాతనే ఇనిషియల్ కీ అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే చెప్పిండ్రు. ఇంకోటి ఆబ్జెక్షన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 10వ నెల 5 తారీఖు రోజు అయితే ఆబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అయితే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఎవరైతే ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. 5 తారీఖు నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చేసి అదే నెలలోనే 27 తారీఖున 10వ నెల 2024 అదే రోజున ఫైనల్ కీ అయితే ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ కూడా 2వ తారీఖు 11వ నెల 2024 రోజు అయితే రిజల్ట్ అయితే ఉంటుంది.
కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. దీనికి 3 నెలల టైం అయితే ఇచ్చిండ్రు. నెక్స్ట్ డిఎస్సి కూడా ఈ ఎగ్జామ్ ఎప్పుడైతే నవంబర్లో రిజల్ట్ అయితే వస్తాయి. నవంబర్లో రిజల్ట్ వస్తే నవంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి లేక ఫిబ్రవరిలో ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఎందుకంటే 3 నెలల టైం అయితే చెప్పడం జరిగింది కదా. 3 నెలల టైం అంటే జనవరి లేక ఫిబ్రవరిలో ఉండొచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రకారంగా అయితే ఏ విధంగా ప్రిపరేషన్ అనేది ప్లాన్ అయితే చేసుకొని చదవడం మంచిదన్నమాట. కాంపిటీషన్ అయితే బాగా హెవీగానే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ డిఎస్సి ఎగ్జామ్స్కి అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి అయితే పూర్తిగా ఇక్కడైతే వివరంగా ఇవ్వడం అయితే జరిగింది. 16,347 టోటల్ వేకెన్సీస్ అయితే ఈ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. స్కూల్ అసిస్టెంట్స్ అయితే 7,725 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎస్జిటి పోస్టులు అయితే 6,371 అయితే ఉండడం అని ఇక్కడ వివరంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ టీజీటీ పోస్టులు వచ్చేసి 1,781, పీజీటీ పోస్టులు వచ్చేసి 286, పీఈటీ పోస్టులు వచ్చేసి 132, ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 52. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 16,347 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి వివరంగా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచే ఒక ప్రీ ప్లాన్ వేసుకొని ముందుగానే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావడం బెటరు. ఓన్లీ టెట్ కోసం మాత్రమే కాకుండా డిఎస్సి రెండిటికి ప్రిపేర్ కావడం అయితే ఉత్తమం అన్నమాట. ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటేనే, ఆ ప్రణాళిక ప్రకారం చదివితేనే మనము విజయం అయితే సాధించగలుగుతాము. లేకపోతే ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి మీ నిరీక్షణకి అర్థమే ఉండదు. కాబట్టి దయచేసి అభ్యర్థులు గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.